శివరాత్రి రోజు మనం జనరల్గా ఆ రోజంతా ఉపవాసం ఉంటామండి. నెక్స్ట్ డే మనం ఉపవాసంకి తగ్గ లంచ్ ప్రిపేర్ చేయాలంటే అందరికీ హడావిడే ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి, సింపుల్గా ఇంట్లోనే చిన్న చిన్న ఐటమ్స్ తోటి మనం మహా నైవేద్యం ఎలా పెట్టుకోవాలో, ఆ స్పెషల్ లంచ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇవాళ చేసి చూపెడుతున్నానండి. దాంట్లో భాగంగా ఆ రోజు ఏమేమి చేసుకోవాలో నేను చూపెడుతున్నాను. ఇవాళ నేను ఏమేమి చేస్తున్నానో టొమాటో పప్పు అండి, దాంట్లోకి అలాగే క్యాబేజీ పచ్చి కొబ్బరి కూర చేస్తున్నాను. దీంతో కీరాతోటి పులిహోర, అలాగే సాబుదానా పాయసం, అన్నం, రసం, పచ్చడి చేసి చూపిస్తున్నానండి. సో ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ మీరు చూసి నేర్చేసుకోండి. వంట స్టార్ట్ చేసుకునే ముందు మనకి ఏమేమి చేస్తున్నామో అది ముందుగా రెడీ పెట్టేసుకోండి. అప్పుడు మనకు హడావిడి అనేది ఉండదు. ఇక్కడ నేను క్యాబేజీ, టొమాటో, కీరా, పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే దీంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు ముందుగానే కట్ చేసేసి పెట్టుకున్నానండి. అలాగే పెసరపప్పు కొంచెం నానబెట్టి పెట్టుకున్నానండి, క్యాబేజీలోకి మనం మిక్సీ పట్టి వేసుకోవడానికి కోసమని. అప్పటికప్పుడు అంటే నానదు కదా, నేను ముందుగా కొంచెం నానబెట్టాను, 1 టేబుల్ స్పూన్ అంత అది కూడా. అలాగే సాబుదానా అండి, సాబుదానాను కూడా నేను ముందుగానే నానబెట్టి పెట్టాను. అలాగని నానబెట్టేటప్పుడు సాబుదానాలో ఎక్కువ నీళ్లు పోసేయకండి, జస్ట్ ఇది మునిగేంత మట్టుకు ఉంటే కనుక సరిపోతుంది. ఇక్కడ నేను చిన్న సాబుదానాలు మాత్రమే వాడుతున్నానండి. ముందుగా బియ్యం కడిగేసి పెట్టేసుకోవాలండి కుక్కర్లో. మనకు పులిహోరకును మామూలు రైస్లోకి కావాలి కదా, ఒకేసారి పెద్ద కుక్కర్లో చూసి పెట్టేసుకోండి మీకు ఎంత కావాలో రైస్ అనేది. అప్పుడు ఒకేసారి మనకు అన్నం అయిపోతుంది, అటు పులిహోరలోకి అటు వైట్ అన్నంకి కూడా రెండు కూడా అయిపోతాయి. టమాటో పప్పు కదండి, ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసేసుకున్నాను. టమాటో పప్పు అనుకున్నాను కదండి, టమాటో పప్పుకి నేను ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. మరి సన్నగా ఏం అవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లోనే యాడ్ చేసేస్తాం కాబట్టి. మనం పప్పు కడిగేసుకున్నాం కదా, ఆ పప్పులోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసేసేయండి. కొంచెం పసుపు వేసేసేయండి. పసుపు వేసిన తర్వాత కొంచెం ఒక 2-3 చింతపండు రెబ్బలు వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా తుంచి వేసేసేయండి. పప్పు ఉడికేటప్పుడు చాలా మంచి వాసన అనేది వస్తుంది మనకు. మనం నీళ్లు పోసేసి ఒక 3 విజిల్స్ పాటు పెట్టేసుకుందాం. సో పప్పు అన్నం పెట్టేసాం కదండి, జస్ట్ పప్పులో తిరుమాత్ర పెడితే అయిపోతుంది. ఇక్కడ నేను పాయసంకి పాలు నేను ముందుగానే మరిగించి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను పాయసంకి. ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇంకో స్టవ్ మీద పప్పు కూడా పెట్టేసేయండి. పప్పు అన్నం అవుతూ ఉంటుందండి, ఈ లోపల మనం క్యాబేజ్ కట్ చేసేసుకుందాం. క్యాబేజీని ఉడకబెట్టుకుందామండి. ఉడకబెట్టుకోవడం అంటే అలాంటి మొత్తం కాదు, జస్ట్ వేడి నీళ్ళలో వేసి తీసేసుకుందాము. అప్పటి వరకు నీళ్లు మరిగేంత లోపు మనం క్యాబేజ్ని కట్ చేసేసుకుందాం. కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రసంకి ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం చింతపండు రెబ్బలు వేసేసుకోండి. ఇందులోకి ఒక పెద్ద టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బలు. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రసం. దీంట్లోకి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అలా ఒకసారి చుంచేసి వేసేసుకోండి. 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు వేసేసుకోండి, రసంకి సరిపడా పసుపు, కొద్దిగా కారం. వీటికి
ఒక 2 కప్పుల వరకు నీళ్లు పోసేసుకోండి. ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం, మరుగుతూ ఉంటుంది ఇది. ఇలా నీళ్లు మరుగుతున్నాయి కదండి, మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసేసేయండి. కొంచెం పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేయండి. ఒక బాయిల్ వస్తే చాలు మనకు. ఆల్రెడీ నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది మనకు. ఇంకా ఫ్రై చేస్తాం కదా తర్వాత, దీన్ని కుక్ అయిపోతుంది. ఇలా బాయిల్ వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా మనం డ్రైన్ చేసేసుకుందాం. కొంచెం నిదానంగా చేసుకోవాలండి, చాలా వేడిగా ఉంటుంది. నేను కొన్ని చల్లనీళ్ళు పోసేసేయండి దాని మీద నుంచి, అప్పుడు కుకింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. మనకి ఇంతవరకు కుక్ అయితే చాలు, మనకు క్యాబేజ్ ఓవర్గా కుక్ అవ్వకూడదు. చారు మరిగిపోయిందండి, ఇంకా చారు అయిపోయినట్టే. దీంట్లో మనం పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. పోపు పెట్టేద్దాం ఇప్పుడు. చారు పోపు పెట్టేసుకుందామండి. చాలా సింపుల్ ఈ రసం మనకు. కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి, కాస్త వేడవనివ్వండి. దీంట్లోకి కొన్ని ఆవాలు, టీ స్పూన్ అంత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, అలాగే ఇంగువ రసంలో కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అలాగే కరివేపాకు వేసేసుకోండి. ఇలా మరుగుతున్న రసంలోకి పోపుని యాడ్ చేయండి. కొంచెం కొత్తిమీర వేసేసేయండి. గుమగుమలాడే రసం రెడీ అయిపోయిందండి. క్యాబేజీ తాలింపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని బరకగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా బరకగా పట్టేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సర్ జార్లో పెసరపప్పు కూడా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. నీళ్ళు ఏమీ లేకుండా ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోండి. క్యాబేజ్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. నూనె వేడైందండి. దీంట్లోకి ఒక 2 టీ స్పూన్లంత ఆవాలు వేసేసుకోండి. అలాగే జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసేసుకోండి. పోపు వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం, సన్నగా కట్ చేసుకున్నాం. దీంట్లోకి మనం ఇంకే ఎండు కారం వేయట్లేదండి. రెండు నిమిషాలు వేయించుకోండి. వేయించుకునేటప్పుడు కొద్దిగా ఇంగువ వేసేయండి. పండగ కదండి, మనం ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు వాడట్లేదు, ఓన్లీ ఇంగువతోటే ఇవాళ వంట చేసి పెడుతున్నాను. అలాగే దీంట్లోకి కరివేపాకు వేసి నిదానంగా లో ఫ్లేమ్లో వేయించేసుకోండి. అది కొంచెం వేగుతున్నప్పుడు పసుపు వేసేసి ఉడికించుకున్న క్యాబేజీ వేసేసేయండి. ఉప్పు ఆల్రెడీ వేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. మనం ఎలాగో టేస్ట్ చేయలేము పండగ వంట అంటే. ఇందాక కొంచెం వేసాను కదా, మరి కొంచెం సరిపడా చూసుకొని వేసేస్తున్నాను. అలాగే ఇందాక మనం బరకగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు ముద్దను కూడా వేసేసుకోండి. క్యాబేజ్తో పాటే మనకు పెసరపప్పు కూడా వేగిపోతుంది. ఇది నిదానంగా కాసేపు వేగాలండి. పెసరపప్పు క్యాబేజ్ కాస్త కుక్ అవ్వాలనుకున్నాను.
అన్నం ఉడికిపోయిందండి. ఈ లోపల మనం పులిహోరకి అన్నం చల్లారి పెట్టేసుకుందాం. వేడిగా ఉంటే పులిహోర కలపడం కష్టం అవుతుంది. మనకు మిగతా కర్రీ అయ్యే వరకు, ఆ కర్రీని పచ్చడి అయ్యే వరకు పులిహోర కూడా చల్లారిపోతుంది. పులిహోర పోపు కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు. ఇందులోనే నేను సగం అన్నం తెల్లన్నం ఉంచుకొని, అలాగే సగం అన్నం నేను పులిహోరలోకి తీసుకుంటున్నాను. ఇందులోకి అన్నంకి సరిపడా ఉప్పు వేసేసేయండి. కొంచెం నూనె వేసేసుకోండి. ఇక్కడ నేను పల్లి నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనెతో కూడా బాగుంటుంది పులిహోర. ఇలా అన్నీ కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నం చల్లారవాలంటే ఇలా వేగుతూ ఉందండి. కాస్త కొంచెం సేపు వేగాలి మనకు. ఇది వేగేలోపు మనం పచ్చడి, పప్పు రెండు చేసేసుకుందాం. ఇది ఫ్రై అవ్వాలి కదండి. ఇది ఇంకో దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకొని పచ్చడికి వేపేసుకుందాం మనం. టమాటో, పుదీనా, కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది మనకు. కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని, 2-3 మెంతులు తీసేసుకున్నానండి. తీసుకొని అవి ఇందులో ఈ ఆయిల్లో వేసేసుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, మీదికి ఎగురుతాయి. ఫుల్ మిరపకాయలు కదా. ఇవన్నీ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. అదే ఆయిల్లోకి కొంచెం పసుపు వేసేసేయండి. వేసేసి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయండి. అలాగే కొత్తిమీర కాడలు. దీనివల్ల మంచి రుచి వస్తుందండి మనకు పచ్చడి. వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా మగ్గనివ్వండి. ఇప్పుడే ఉప్పు వేయొద్దండి. ఉప్పు వేస్తే మనకు నీళ్ళుగా అయిపోతుంది అంతా. అలా మగ్గనివ్వండి. మూత పెట్టేసుకుందాం 2 నిమిషాలు. మగ్గిపోయాయండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవన్నీ మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఒక చిన్న స్పూన్ నువ్వుల పొడిని వేసేసేయండి. అలాగే కొంచెం చింతపండు రెబ్బ వేసేసేయండి. వేసి మొత్తంగా మిక్సీ పట్టేద్దాం. కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడవనివ్వండి. వేడవగానే ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకోండి. కొంచెం ఇంగువ, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర, ఈ పోపు పచ్చడిలోకి వేసేసుకుందాం. ఇది మంచిగా వేగిపోయిందండి. క్యాబేజీ, పెసరపప్పు అంతా కూడా పచ్చివాసన ఏం లేదు. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేసేసుకుందాం. రెండు 3 నిమిషాలు ఆగి కొత్తిమీర చల్లేసేసుకోండి. ఇంకా అయిపోయినట్టే అండి క్యాబేజీ, కొబ్బరి. క్యాబేజీ కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే జార్ గిన్నెలో ఇప్పుడు పప్పు పోపు పెట్టేసుకుందామండి. పప్పు ఉడికిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక వేడయ్యాక ఆవాలు వేసేసుకోండి. ఒక చిన్న టీ స్పూన్ దాకా వేసుకోండి. నాకు పప్పులో పోపు కొంచెం ఎక్కువగా కనబడితేనే ఇష్టం అండి మా ఇంట్లో అందరూ. దాన్ని బట్టి పోపు పెట్టేసుకోండి. ఎండుమిరపకాయలు వేసేసుకోండి. అలాగే ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు వేసేయండి. అలాగే
పప్పులోకి సరిపడా కారం కూడా వేసేసేయండి, సరిపడా ఉప్పు వేసుకొని వెంటనే కొన్ని నీళ్లు పోసేద్దామండి, కారం అది మారుకోకుండా. వేసిన తర్వాత ఈ పప్పుని యాడ్ చేసేసుకున్నాం. పప్పుని బాగా మెత్తగా ఉడికివ్వద్దండి, అస్సలు బాగోదు. ఒక 3 విజిల్లకు చాలా బాగా ఉడికిపోతుంది మనకు. కొంచెం బద్దలుగా ఉంటేనే పప్పు అనేది చాలా బాగుంటుంది. సో టమాటో పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఒక్క ఉడుకు రాగానే ఆఫ్ చేసేసుకోవచ్చు. మిరపకాయలు చీరికలు పెట్టుకొని వేసేసుకోండి. అలాగే కొత్తిమీర. టమాటో పప్పు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి టమాటో పప్పు అనేది. సో ఇలా పండగలు అయినప్పుడు నేను చేస్తూ ఉంటాను టమాటో పప్పు. సో పప్పు, పచ్చడి, కర్రీ, రసం అయిపోయాయి కదండి. ఇప్పుడు పాయసం చేద్దాము. సాబుదానా పాయసం. కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు. దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ముందుగా కాజు వేయించేసుకుందామండి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు నేను ఇందులోకి డ్రైడ్ అంజీర్ కూడా వేస్తున్నానండి, సాబుదానా పాయసం కదా. అలాగే ఖర్జూరం వేసి ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకొని తీసేసేయండి. ఎక్కువ వేగనవసరం లేదు. ఉపవాసం ఉండి నెక్స్ట్ డే మనం భోజనం చేసేటప్పుడు డైరెక్ట్గా కారం ఏమీ తినుకోకుండా ఇది ఒక కప్పటి తాగిన తర్వాత మీరు భోజనం చేయండి, చాలా మంచిగా ఉంటుంది మనకు. డైరెక్ట్గా ఏవి సాలిడ్ తీసుకోకూడదండి ఉపవాసం ఉన్న నెక్స్ట్ డే. కాబట్టి ఈ పాయసం అనేది సాబుదానా పాయసం చాలా మంచిది కాబట్టి హెల్త్కి కూడా. ఇది ఫస్ట్ తాగాక తర్వాత భోజనం చేయండి. అలాగే కిస్మిస్, ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు అలా వేగనివ్వండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి పాయసం చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలందరూ కూడా, ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను సాబుదానా అంతా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నానండి, చూసారా? అప్పుడే మనకు మెత్తగా అయిపోయాయి కూడా. వీటిని అలా ఒక 2 నిమిషాల పాటు నెయ్యిలో వేయించేద్దాం. పాలను వేసేసుకుందాం. వేసి దానంగా కలిపేసేసుకోండి. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి, మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా ఇది దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటూ ఉండండి. సాబుదానా కదా ఉడుకుతుంటుంది మెల్లిగా. ఈలోపు మనం పులిహోర కూడా పోపు పెట్టేసుకున్నాం. పులిహోరకి ఇదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల అంత నూనె వేసేసుకోండి. ఇక్కడ నేను ఇవాళ మీకు కీరా పులిహోర చేసి చూపిస్తున్నానండి. చాలా చలువ. ఈ స్పెషల్ డే రోజున మనకు చాలా బాగుంటుంది, కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది పులిహోర కూడా తిన్నా కూడా. కాబట్టి ఇది ఫస్ట్ నార్మల్ పులిహోర ఎలా పోపు పెట్టుకుంటున్నామో అలా పోపు పెట్టుకోవాలండి. నూనె వేడవనివ్వండి. నూనె వేడవగానే పల్లీలు వేసేసుకోండి. పల్లీల క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. అలాగే శనగపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మినప్పప్పు కూడా అంతే. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్. ఒక టీ స్పూన్ అంతా ఆవాలు. పచ్చిమిరపకాయలు కూడా అలాగే వేసేసుకోండి. మనకు పండగ పూట జనరల్గా ఎన్ని గిన్నెలు పడాలో అన్ని గిన్నెలు పడతాయండి. ఇక్కడ మనం ఒకే కడాయిలో కొంచెం అన్నీ ప్లాన్ చేసుకుంటే కనుక పోపు పెట్టేయడం ఇదంతా కనుక నెక్స్ట్ డేకి కాస్త ఈజీ అవుతుంది. పనుల మీద ఏం భరోసా అండి, ఒక్కొక్కసారి వస్తారో రారో కూడా మనకు తెలియదు. కాబట్టి కాస్త ప్లానింగ్తో చేసేసుకోండి వంట అనేది. పోపు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త అండి, పచ్చిమిరపకాయలు అనేది ఎగిరి మీద పడతాయి. ఇంకొకటి పల్లీలు అనేది బాగా వేగాలండి.
పోపు ఇలా అవ్వాలి మనకు, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది పోపు అనేది మనకు పులిహోరకు కూడా. ఇందులోకి కరివేపాకు రెబ్బలు వేసేసుకోండి. అలాగే ఇంగువ లేని పులిహోర ఉండదు కాబట్టి ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ అంత పసుపు వేసేసేయండి. అయిపోయిందండి. ఇంకా పులిహోర కలిపేసుకోవడం మనం. ఒకసారి పాయసం చూసేద్దాం. కీరా పులిహోర అని చెప్పాను కదండి. ఈ కీరా పులిహోరకు ఇలాంటి కీరాలు అంటే ఇవి ఇంగ్లీష్ కుకుంబర్ అంటారు. మన నార్మల్ కుకుంబర్స్ తోటి కూడా గింజలు తీసేసి చేసేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది మనకి పులిహోరకి. ఇది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది మీరు తురుముకోవచ్చు కదా అని అంటారేమో అండి. తురుముకుంటే అంత బాగుంటుంది మనకు, పంటి కిందికి అలా చల్లచల్లగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. ఇంకొకటి తురుముకుంటే మనకు నీళ్ళు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి కీరా నుంచి, కాబట్టి ఇవి ఇలాగే వాడుకోవాలి మనం. ఇందులోకి పోపు యాడ్ చేసేసుకుందాం ఈ పులిహోరలోకి. ఉప్పు ఆల్రెడీ వేసేసామండి. ఒకసారి ఇలాంటి పులిహోర ట్రై చేయండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది కీరా ముక్కలతోటి కనుక. రెగ్యులర్గా మనకు చింతపండు పులిహోర, కొబ్బరి పులిహోర, నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, కీరాలు తినాలి కాబట్టి ఇంట్లో ఆ రోజు నుంచే స్టార్ట్ చేసేసేయండి. ఇలాంటి పులిహోర చేసి పెట్టేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేశాక మీరే చెప్తారు ఎలా వచ్చిందో కూడా. పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడు కానీ మనం ఇలా కలపొద్దండి. కొంచెం అన్నంని పట్టుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటే మనకు పోపు అంతా కూడా బాగా పట్టుకుంటుంది అన్నానికి. ఉప్పు ఇవంతా కూడా వేసాం కదా అలా. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి మొత్తం కీర కట్ చేసుకున్నానండి, పెద్దది వేసుకొని ఒక్కసారి అలా కలిపేయండి. అవసరం అనుకుంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, చాలా రుచి ఉంటుంది. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు దీన్ని. సో అయిపోయిందండి, కీరా పులిహోర రెడీ. చూస్తున్నారండి, పాయసం కూడా చిక్కబడిపోయింది. మీగడ తోటి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ చేసాం కాబట్టి, దీంట్లో వేసాం కాబట్టి ఇంత థిక్గా వచ్చిందండి. దీంట్లో ఇంకా ఏమి వేయనవసరం లేదు. షుగర్ యాడ్ చేసేసుకుందాం. కండెన్స్డ్ మిల్క్ అలాంటివి ఏమి యాడ్ చేయొద్దు. షుగర్ చూసుకొని ఎంత పడుతుందో చూసుకొని యాడ్ చేసుకోండి మీరు చేసే పాయసం. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా కలుపుతూనే ఉండండి. చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది మన షుగర్, ఎందుకంటే ఆల్రెడీ చాలా వేడిగా ఉంది కాబట్టి. చూస్తున్నారా ఈ థిక్నెస్ అనేది మనకు ఏం వేయకోకుండానే ఇంత బాగా వచ్చింది. సాబుదానా పాయసం ఇప్పుడు చెప్పండి ఎవరు తినను అంటారో? ఎవరైనా తినాల్సిందే సాబుదానా పాయసం. ఇలా క్రీమీగా చాలా టేస్టీగా అన్ని నట్స్ వేసి చేసి పెట్టండి, ఎవరైనా తినాల్సిందే. రొట్టెలు వేసుకుంటూ. షుగర్ కూడా కరిగిపోయిందండి. యాలకుల పొడి వేసేసుకుందాం. వేసేసి స్టవ్ కట్టేసేయండి. కట్టేసాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఖర్జూర వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే బాదం. వేడి గుమగుమలాడే సాబుదానా పాయసం రెడీ అయిపోయిందండి. టమాటో పప్పు అండి ఇది. టమాటో పప్పు అయిపోయింది. పాయసం సాబుదానా పాయసం క్రీమీగా. అలాగే రసం, పెరుగు, క్యాబేజ్ పచ్చి కొబ్బరి కూర, అలాగే టమాటో పుదీనా కొత్తిమీర పచ్చడి, తెల్లన్నం, కీరా పులిహోర. ఇంతే అండి, చాలా సింపుల్. అసలు ఫెస్టివల్ రోజు చిన్నగా మనం కొంచెం ముందు రోజు కనుక ప్లానింగ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఇదంతా కూడా 30 నిమిషాల్లో అయిపోయిందండి. కొంచెం ముందు కూరగాయలు కట్ చేసేసి పెట్టుకుంటే
చాలా ఫాస్ట్గా 30 నిమిషాల్లో ఇన్ని వెరైటీస్ మనం ఫెస్టివల్ రోజు చేసి పెట్టేయచ్చు, ఏ హడావిడి లేకుండా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.